హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వీడియోస్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్ అవుతున్నాం అనమాట. సో ఈ సంవత్సరం అయితే మనకు డిస్ప్లే గణపతి అయితే తొందర రెడీ చేశారు. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు స్టాండింగ్ పొజిషన్ ఉన్నటువంటి గణపతి అనమాట. చూడొచ్చు మీరు రైట్ సైడ్ అయితే మనకు టైగర్ వచ్చిందనమాట. సో గణేష్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దాదాపు మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఇంకో గణపతి చూద్దాం మనం. అయితే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. ఫ్లవర్ పైన నిలబడ్డటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. చాలా బాగుంది గణేష్ అయితే. చూడడానికి అయితే లుక్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దగ్గర నుంచి కూడా మీకైతే పంచ్ అయితే పెడతా. ఈ గణేశునికి అయితే మనకు పంచ్ అయితే మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అట్లాగే అంతా మనకు బార్డర్ కూడా మనకు మెరూన్ కలర్లో తీసుకున్నారు. చూడొచ్చు మీరు. పంచ వర్క్ అయితే నీట్గా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చూడండి ఒకసారి. అట్లాగే మనకు గణేశునికి ఐస్ పెయింటింగ్ వర్క్ కానీ బొట్టు దగ్గర కూడా హైలైట్ అంటే హైలైట్ ఉందన్నమాట. చూడొచ్చు మీరు. సో బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా వచ్చింది బ్లూ కలర్లో. ఈ గణేష్ కూడా దాదాపు మనకు 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. తొందర వచ్చి బుక్ చేసుకోండి. సో అట్లా ఇక్కడ ఇంకో గణేశుడు కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. చూడొచ్చు మీరు. పీట పైన కూర్చున్నటువంటి గణేశుడు, పెద్ద చెవులు అట్లాగే పెద్ద తొండం. దాదాపు ఈ గణేశుడు కూడా మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. చూడొచ్చు. అట్లా ఇక్కడ ఇంకో గణేశుడు అయితే మనకు సోఫా పైన కూర్చున్నటువంటి గణేశుడు. చూడొచ్చు మీరు. చేతిలో గద పట్టుకొని కూర్చుంటారు అనమాట గణేశుడు అయితే. సో ఈ గణపతి దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో అయితే మనకు రెక్కలు వచ్చాయన్నమాట. చూడొచ్చు మీరు. కింద అయితే మనకు నెమలి టైప్లో వచ్చిందనమాట. సో అట్లా ఇక్కడ మనకు ఈ సంవత్సరం మనకు హరిహర కలర్స్లో అయితే మనకు ట్రెండింగ్ గణపతి అన్నమాట. చూడొచ్చు మీరు. అద్భుతమైన లుకింగ్తో ఉన్నటువంటి గణేశుడు. భారీ గణపతి. దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. గణేష్ అయితే అద్భుతంగా ఉన్నాడనమాట. మనకు కళ్ళలో కళ చూడొచ్చు మీరైతే ఎంత బాగుందో. సో పైన మనకు ఒకటి గొడుగు టైప్లో కూడా సెట్ చేసారు. చూడడానికి అయితే లుకింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చాలా బాగుంది గణపతి అయితే మనకు. స్పెషల్ గణపతి అనమాట. ఈ సంవత్సరం హరిహర కలర్స్లో అయితే ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది. అట్లాగే కింద మొత్తం మనకు సముద్రం టైప్లో వచ్చిందనమాట. అలల టైప్లో వచ్చింది. అట్లాగే కింద మూషిక వాహనం. మనకు గణేశునికి రైట్ సైడ్ వచ్చేసి మనకు 4 గుర్రాలు అవుతున్నాయి అనమాట. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 3 గుర్రాలు ఉన్నాయన్నమాట. పెయింటింగ్ కలర్ కూడా మనకు మల్టీ కలర్లో తీసుకున్నారు. గుర్రాలకైతే అద్భుతంగా తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. గణేశుడు దాదాపు 8 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు మనకైతే. కంప్లీట్గా మనకు పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఓన్లీ మనకు ఆభరణాలకు కిరీటానికి మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. గణేష్ అయితే అద్భుతంగా ఉన్నాడనమాట. చూడొచ్చు మీరైతే. సో అట్లా ఇక్కడ మనం ఇంకా మిగతా గణపతులు చూద్దాం. ఇక్కడ గణపతి అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి. చూడొచ్చు. దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. బ్యాక్ డ్రాప్లో అయితే మొత్తం మనకు గుర్రాలు అయితే వచ్చాయి అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి అవుతుంది అనమాట. సిట్టింగ్ పొజిషన్ ఇది. ఈ గణేష్ అయితే మనకు దాదాపు 8 చేతులతో అయితే దర్శనం ఇచ్చారు అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకో గణపతి అయితే ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి. చూడొచ్చు మీరు. కొత్త మోడల్ ఈ గణపతి కూడా. సిట్టింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కింద మూషిక వాహనం చూడొచ్చు మీరు. కొత్తగా ఉందన్నమాట. చూడొచ్చు మీరు. అట్లా బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ కూడా హైలైట్ వచ్చింది. పైన మనకు పంచముఖి హనుమాన్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. బ్యాక్ డ్రాప్లో గద కూడా వచ్చింది. చూడండి ఒకసారి. ఇంకా మనకు ఆభరణాలకు మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ఇక్కడ మనకు గణేష్ అయితే మనకు శివుని అవతారంలో ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. దాదాపు మనకు 10-11 ఫీట్ల పైనే ఉంటుంది గణపతి అయితే. దగ్గర నుంచి కూడా పెడతాం మీకైతే. చాలా బాగుంది. మనకు కొండల పైన కూర్చున్నటువంటి శివుని అవతారంలో ఉన్నటువంటి గణపతి అన్నమాట. చూడొచ్చు. 4 చేతులతో గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. శివుని అవతారంలో ఉన్నటువంటి గణపతి. చూడొచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. సో గణపతి కూడా బాగుంది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి కూడా వెళ్తాం మనమైతే. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి. కింద వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఏనుగు వచ్చిందనమాట. ఏనుగు ఫేస్ అయితే వచ్చిందనమాట. గణేష్ చూడొచ్చు మీరు. బ్యూటిఫుల్ లుక్ ఉన్నదనమాట. బ్యాక్ డ్రాప్లో అయితే పైన మనకు మూషిక వాహనం అయితే వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లోపల మనకు ఈ గణపతి చూడొచ్చు మీరు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్నటువంటి గణపతి. చూడొచ్చు. పగడి గణేశుడు మనకు సోఫా పైన కూర్చొని ఉంటాడు అనమాట గణపతి అయితే. చాలా బాగుంది గణపతి అయితే.
ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు నెమలి వచ్చింది, బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా నెమలి ఆర్చ్ వచ్చింది అనమాట, చూడొచ్చు మీరు. పగడి గణేశుడు, అట్లాగే రైట్ సైడ్ అయితే మనకు శ్రీకృష్ణుడు వచ్చింది చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ గణపతి చూడొచ్చు మీరు. లాస్ట్ ఇయర్ మనం హరిహర కలర్స్ లో అయితే 2024 మోడల్ అయితే ట్రెండింగ్ మోడల్ అనమాట, చూడొచ్చు మీరు. పగడి గణేశుడు మహారాజా స్టైల్లో మనకు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి, చూడొచ్చు మీరు. చాలా బాగుంది గణపతి అయితే. దాదాపు మనకు 13-14 ఫీట్ల పైన ఉంటుంది గణపతి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు ఆకు టైప్ లో డిజైన్ అయితే వచ్చింది అనమాట. భారీ గణపతి, దాదాపు 13-14 ఫీట్ల పైనే ఉంటుంది, చూడొచ్చు మీరు. పెద్ద చెవులు, గణపతి లుకింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. 4 చేతులతోనైతే గణపతి అయితే అద్భుతంగా దర్శనమిస్తారు అనమాట, చూడొచ్చు మీరు. కూర్చుంటారా? అట్లా ఇక్కడ మనకు ఈ గణేశుడు కూడా మనకు లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ మోడల్ ఇది. పెద్ద చెవులు, పెద్ద తొండం గణపతి అనమాట, గుండు మోడల్ ఇది, చూడొచ్చు. భారీ గణపతి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు సోఫా పైన కూర్చుని సిట్టింగ్ పొజిషన్ ఉన్నటువంటి గణపతి, భారీ గణపతి, దాదాపు 15-16 ఫీట్ల పైనే ఉంటుంది. సో గణపతికి మనకు కిరీటంలో అయితే మనకు అమ్మవారు ఆర్చ్ వచ్చింది అనమాట, చూడొచ్చు మీరు. చాలా బాగుంది గణపతి అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసిన గణపతి అయితే మనకు స్టాండింగ్ పొజిషన్ లో మనకు నాట్యం చేసినటువంటి గణపతి అనమాట, పగడి గణేశుడు, చూడొచ్చు మీరు. సో గణపతి దాదాపు మనకు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ లో వచ్చేసి మనకు మూషి వాహనం మనకు తబల వాయిస్తున్నట్టు అనమాట. అట్లా ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక మూషి వాహనం అయితే ఉంటుంది అనమాట. స్టాండింగ్ పొజిషన్ అయితే హైలైట్ ఉన్నది. గణేశుడు అయితే మనకు చేతిలో తబల పట్టుకొని వాయిస్తున్నట్టు అనమాట, చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి అయితే మనకు 2025 హరిహర కలర్స్ అయితే అప్డేట్ అనమాట ఇది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.